డిఎంకే లేకపోతే ఏడిఎంకే ఇంకా ఎన్ని రోజులు ప్రజలు తిరగబడతారు? దేశంలో ఉంటే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అని ప్రజలు తిరగబడుతుంటే మరి ఎవడాపుతున్నాడు? ఎవడాపిండు? ఇవాళ టీఎంసీని గెలవంగా కాంగ్రెస్ ఆపలే, ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తా అంటే ఆపలే, అక్కడ డిఎంకే గెలుస్తా అంటే వాడు ఆపలే, ఇంకో పార్టీ గెలుస్తా అంటే ఆపలే, బీఆర్ఎస్ గెలుస్తా అంటే కాంగ్రెస్ ఆపలే. అన్ని పార్టీలు లెక్క కాంగ్రెస్ ఒక పార్టీ పోటీ చేస్తున్నాడు. ఎవరికి సీట్లు పడేదంటే వాటి పడతాయి. ప్రజలు ఎవరికి కోటే శ్యామ్ నువ్వు కూడా ఇప్పుడు మీ కవితక్క పెట్టుకున్నది ఒక పార్టీ. ఓకే, నువ్వు ప్రేమించే కేసీఆర్ బిడ్డనే కేసీఆర్ను పొట్టు తిడుతున్నది. కేసీఆర్ బిడ్డ కంటే ఎక్కువ తెలుసా నీకు బీఆర్ఎస్ గురించి? చిన్నప్పటి నుంచి నాయనతోటి వండుకున్నది, తిన్నది, పెరిగింది, పెద్దగైంది, నాయన ఎత్తుకున్నది, ఓకే, అన్ని చేసింది. బీఆర్ఎస్ పార్టీకి ఇన్నేళ్ళు ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నది, ఆయన కంటే ఎక్కువ తెలుసా నీకు? ఆలోచించండి మిత్రులారా. సో ప్రజలు తిరగబడితే ఆ పార్టీల పరిస్థితి చెయ్యండి, ఎవడు ఆపుతలేడు. మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, అప్పుడున్న దేశంలో ఉన్న జాతీయవాదులు కానీ, కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు కానీ, అందరూ రాజ్యాంగాన్ని, ఆ యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఉన్న అందరు పెద్దలు అంగీకరించి ఒక మంచి రాజ్యాంగాన్ని రాశారు. ఓకే, ఇలా అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి, ఇంకో చాలా దేశాలు ఎన్నికలే లేవు. అట్లాంటిది ఎవడైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు, ఎవడైనా ఇండిపెండెంట్ పోటీ చేయొచ్చు. కాబట్టి పూర్తిగా ప్రజాస్వామ్యానికి సంపూర్ణ నిర్వచనము మన యొక్క దేశాన్ని ప్రేమించే పెద్దలు, అప్పుడున్న పెద్దలు, రాజ్యాంగ పరిషత్తులో ఉన్న అందరు పెద్దలు, దేశాన్ని ప్రేమించే పెద్దలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన మనకి మంచి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఇంతకంటే ప్రజాస్వామ్యం ఏముంది? ఇవాళ షాము ఒక పార్టీ పెట్టుకోవచ్చు. షాము నీకు పార్టీ పెట్టుకునే సత్తా లేకపోతే ఇండిపెండెంట్ పోటీ చేయొచ్చు. ఎవడాపుతున్నాడు? ప్రజలు నీ కోటేయంగా, నువ్వు పెట్టుకున్న పార్టీ కోటేయంగా కాంగ్రెస్ పార్టీకి ఆపే శక్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం శూన్యం. ప్రజలను నమ్మించుకో, ప్రజల్ని కన్విన్స్ చేసుకో. నువ్వు వస్తావా, నీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందా, నీ బీఆర్ఎస్ పార్టీ దొడ్డిలో వచ్చినటువంటి వీడు ఆర్ఎస్ ప్రవీణ్ గెలుస్తాడా, నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంకనాకే తులసి చంద్ పోటీ చేస్తుందా? గెలుచుకోండి, మిమ్మల్ని ఎవ్వడు ఆపుతలేడు. కమ్యూనిస్ట్ పార్టీని పోటీ చేయంగా ఇప్పటికీ ఎవడు ఆపుతలేడు. మనకు శాతగాక పక్కవాడి మీద బురద వెళ్తా అంటే అది ప్రజలు ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే వాడు 10-20 రూపాయలు తిన్నా సరే ఎంతో కొంత మంచిగా చేసింది కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి, చేసే అవకాశం ఉంది కాబట్టి వాడిని మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాడు దోసుకున్న వాళ్ళకెళ్ళి నాకు 5 రూపాయలు నేను అడుగుతలేను, కాంగ్రెస్ పార్టీని నాకు 10 ఇవ్వమని అడుగుతలేను. నేనే కాదు, నాలాంటి ఎవరైనా సరే. దొరను ఎందుకు తిడుతున్నాం అంటే దొర దోసుకున్నాడు కాబట్టి తిడుతున్నాం. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్న దొర కాంగ్రెస్ పార్టీలో మాది సిద్దిపేటలో మదన్ మోహన్ రావు అనే ఒక ఏది కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అక్కడి నుంచి పరిచయం చేసుకొని, సంజయ్ గాంధీ తోటి పరిచయం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో తన యొక్క రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడానికి ఒక ఎంఐఎం జాతీయ లోకల్ ఓల్డ్ సిటీకి పరిమితమైన 7 సీట్లు ఉన్న కాంగ్రెస్ యొక్క పార్టీని ప్రతిపక్ష పార్టీ చేసి కాంగ్రెస్ అందరూ 2 సార్లు 2014లో 2018లో గుంజుకొని 6 నెలల ముందస్తుకు పోయి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన దుర్మార్గుడు దొడ్డికి నువ్వు ఇది చేస్తుంటే మేము ఏమంటాం? ఎథిక్స్ మొరల్స్ లేకుండా వాడిచ్చే దోసుకున్న చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే ఏమర్థం? మరి ఒక ఎంఐఎం ప్రతిపక్ష పార్టీగా చేసిన దొరకి మరి ఎట్లొచ్చింది కాంగ్రెస్ పార్టీ లేనిది? అంటే 4 కోట్ల మంది ప్రజలను అవమానిస్తావా? 65 సీట్లు ఇచ్చి వాడిని అధికారంలో కూర్చొని పెడితే అంటే ఇంతమంది ఓట్లు వేసిన వాళ్ళందరూ తప్పంటావా? ఆలోచించుకోసాం. సో ఈ 2 జాతీయ పార్టీలు మాత్రమే దేశ ప్రజల చైతన్యం. ఎవ్వడు ఆపుతలేడు. పెట్టుకోండి, 100 పార్టీలు పెట్టుకోండి, ఆ టీవీకే లెక్క గెలవండి. ఎవ్వడు ఆపుతలేడు. మేము ఆపుతాడుగండి. ఎవడు అధికారం ఉంటే వాడిని ప్రశ్నిస్తాం. అది కాంగ్రెస్ ఉంటున్నా, బీజేపీ ఉందా, టీవీకే ఉందా, టీఎంసీ ఉందా, వీ డోంట్ కేర్. నువ్వేం చెప్పినావు, ఏం చేస్తున్నావు? చెప్పిన వాటిలో అట్లీస్ట్ సగమన్న చేయకపోతే అంతరు పట్టుకోండి. అట్లీస్ట్ 50% ఇవ్వాలి కదా. 100 హామీలు ఇస్తే 50 నెరవేర్చకపోతే నువ్వు ఎందుకు హామీలు ఇచ్చుడు? ఎందుకు హామీలు ఇచ్చారు కానీ కోటేశారు. కాబట్టి నువ్వు ఇచ్చిన హామీలలో 50% నెరవేర్చకపోతే అది టీవీకే అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా తన్నాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ 50-60% అన్నా నెరవేరుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ 10% కూడా చేయలేదు, బీజేపీ 1% కూడా చేస్తలేదు. వాస్తవాలు మారవు. కానీ ట్యాక్సులు అయితే పెంచుకుంటా తింటూనే ఉన్నారు. సో టీవీకి ఏం చెప్తుందో వేచి చూద్దాం శ్యామ్. సో ఎన్టీఆర్ కూడా గెలిచిండు 9 నెలలకే. మరి అదే ఎవరైతే ఎన్టీఆర్ గెలిపించారో అదే ఎన్టీఆర్ని ఓడగొట్టారు ఇదే ప్రజలు. అర్థమైందా? సో కాబట్టి మనం వెయిట్ చేద్దాం, తొందరపడద్దు. సో ఈ 2 జాతీయ పార్టీలు మాత్రమే దేశ ప్రజలారా చైతన్యం కండి.
బీజేపీ కాంగ్రెస్ పార్టీలను సమాధి చేసి ఇప్పుడు బీజేపీ అనేది అది సిద్ధాంతపరంగానే అది ఫస్ట్ నుంచి కూడా అట్లనే ఉంది వాళ్ళని. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు. అయినా సరే నీకు కాంగ్రెస్ పార్టీ నచ్చకపోతే, దేశ ప్రజలు బాగుపడి నచ్చకపోతే, బిలా ఉక్కు కర్మాగారం నచ్చకపోతే, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు నచ్చకపోతే, ప్రజలారా ఈ శాంసన్ కి ఓటేయండి. శాంసన్ ఎంత మంచి గెలిపిస్తాడో, ఎంత మంచి చేస్తాడో చూద్దాం. అర్థమైందా? ఆడు చేసిండు కదా, బీఎస్పీలోకి వెళ్ళి బీకిండు కదా ఆడు. ఆలోచించండి మిత్రులారా. సో చైతన్య సమాధి చేసి దేశ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను గెలిపించండి. తమిళనాడు తరహాలో దేశం లోపల ఉన్న చూద్దాం తొందరపడేది లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే నువ్వు చెప్తున్న టీవీకే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితికి వచ్చింది. అయినా చూద్దాం. ఎందుకు అయినా టీవీకి ఆయన ఎందుకు వస్తా అంటుండే కాంగ్రెస్ పార్టీ తోటి? ఎందుకంటే బీజేపీ ఐడియాలజీ కంటే కాంగ్రెస్ ఐడియాలజీ బెటర్ అని వస్తున్నాడు. లేకపోతే ఎందుకు వచ్చేటోడు? ఆయన ఎన్నికల ముందే డిఎంకేని వ్యతిరేకించిండు, ఎన్నికల ముందే బీజేపీని వ్యతిరేకించిండు. ఇప్పుడు ఆడ ఆల్టర్నేటివ్ ఏముంది? ఆయనకు ఫుల్ మెజారిటీ రాలే. ఇప్పుడు ఇంకో 11 సీట్లు కావాలి. 5 సీట్లు కాంగ్రెస్ ఉన్నాయి ఆడ. ఇలా 5 సీట్లు కాంగ్రెస్ కావాలని అడుక్కుంటుండు. ఎందుకు అడుక్కుంటుండు? బికాస్ కాంగ్రెస్ ఐడియాలజీకి ఎంతో కొంత నచ్చి బీజేపీ ఐడియాలజీ నచ్చక. కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద బురదలడం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. నీకెందుకు నచ్చలేదో నాకు తెలియదు. ఒక కారణం చెప్పు. కాంగ్రెస్ పార్టీ దేశానికి గానీ నీకు గానీ ఏం అన్యాయం చేసి చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కేసీఆర్ అని వచ్చిన కొడుకు తలకాయ కిందికి కాళ్ళు మీదకి పెట్టుకుని తెలంగాణ శ్యామలాంటలు 100 మంది కొట్లాడినా తెలంగాణ వచ్చేది కాదు. నీకంటే ఎక్కువ కొట్లాడిన మరి చెన్నారెడ్డి. అప్పుడు ఆంధ్ర నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం చచ్చిపోతుందన్న భయంతో ఇందిరాగాంధీ ఇవ్వాలంటే భయపడ్డది. ఇవ్వాలని ఇష్టం ఉన్నా సరే. అయినా సరే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసినా తెలంగాణ ప్రజల బాధ తెలుసుకుని ఆ తల్లి హామీ ఇచ్చిన, నేను కరీంనగర్ సభలో అని ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తుడుచుకుపెట్టుకుపోతుందని తెలిసినా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ కేసీఆర్ గాడు ఇంకా 1,00,000 సంవత్సరాలు కొట్లాడినా వచ్చేది కాదు. ఇది వాస్తవం. బీజేపీ మా కాకినాడలో తీర్మానం చేసి మాకు ఒకటే కన్ను 2 సిద్ధాంతాలు అని చెప్పింది. వాడు ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పినోడు వాడు ఆడ జార్ఖండ్ చేసిండు, ఉత్తరాఖండ్ చేసిండు, ఆ యొక్క ఇంకో రాష్ట్రం చేసిండు, కానీ తెలంగాణ ఇవ్వలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మనం అప్రిషియేట్ చేయాలి. మనం వాస్తవాలు అంగీకరించాలి. నీకు నచ్చితే దొడ్లే జోర్రు వాడు ఇస్తాడు, చిల్లర ఇస్తాడు, దోసుకున్నది. ఓకే, ఎందుకంటే నీకు వచ్చే జీతం సరిపోతలేదు కావచ్చు, కానీ వాస్తవాలు అంగీకరించాలి. నువ్వు పార్టీ పెట్టుకో, శాంసన్ పార్టీ పెట్టుకో, నువ్వు పోటీ చేయి. ఈ శాంసన్ పార్టీకి ఓటేయండి మిత్రులారా. ఓకే, శాంసన్ పార్టీ మనకు మంచిగా చేస్తాడు. దీనరాజు మార్పు. జై భీమ్ అన్న గారు, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. జై భీమ్ బ్రదర్, జై భీమ్ రావు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఇంకొక 2 చదువుతా దాన్ని నిలబెట్టాను. ఇంకొకటి ఉండొచ్చు కానీ చాలా లేట్ అవుతుంది కదా. తుమ్మల అశోక్ రెడ్డి. ఇప్పుడు సెంట్రల్ పవర్ చాలా కరెక్ట్. కేంద్రంలో అధికారులు ఉంటే అన్ని వ్యవస్థను నాశనం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, వాడిని అప్రిషియేట్ చేయాలి చేయనందుకు. కానీ ఇక్కడ నుంచి కూడా రేపు పొద్దున ఎవడొచ్చినా సరే అట్లా చేయకుండా ఉండాలి. ఆ ఇండిపెండెంట్ పనిచేయాల్సిన అవస్థలు, ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసిన చర్యలు తీసుకునేవి కాగులు కానీ, లేకపోతే ఇవన్నీ ఏవైతే సిబిఐలు, ఈడీలు, ఎలక్షన్ కమిషన్లు, హ్యూమన్ రైట్స్ కమిషన్లు, ఇవన్నీ స్వతంత్రంగా పనిచేయాలంటే వాటిని ప్రజలే ఎన్నుకోవాలి, వాటి అధికారులని. అవి ఈ రాజకీయ పార్టీల వాళ్ళు వాటిని ఎన్నుకునే అవకాశాన్ని తొలగించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవన్నీ. దట్ ఈస్ ద ఓన్లీ వే టు రివైవ్ డెమోక్రసీ ఇన్ ఇండియా. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి రాజ్యాంగంలో మార్పు తేవాలి. అప్పుడు రాజ్యాంగం రాసిన పెద్దలు ఏమనుకున్నారంటే, మన తరఫున మనం అందరం చట్టసభలో కొట్లాడలేం కాబట్టి మన తరఫున ఒక ప్రతినిధి పంపిస్తే వాడు మన కోసం పనిచేస్తాడు అనుకుని అన్ని అధికారాలు వాడిని చేయలేబెట్టారు. కానీ వాడేం చేస్తున్నాడు? అది వానికి అనుకూలంగా చేసుకుంటుండు కానీ ప్రజలకు అనుకూలంగా చేస్తున్నాడు. ఎన్నికల ముందు వచ్చి పిట్టకథలు చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు. మీకోసమే పుట్టినా, మీ కాళ్ళలో ముళ్ళుకు వస్తే నేను నా పంటితోటి తీస్తా అని చెప్తున్నాడు. ఆడ గెలిచినాక వాని కోసం పని చేస్తుంటాడు కానీ ప్రజలకు చేస్తలేడు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఓకే, అది ప్రజలే ఎన్నుకునే వ్యవస్థ చేస్తే, ఒకవేళ వాడు మంచిగా పని చేయకపోతే దుర్మార్గుడు వాడు కూడా అమ్ముడు పోతే కొత్త ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఎవ్రీ 1 year 2 years వాళ్ళ కాల పరిమితి అయిపోవాలి. సుప్రీంకోర్టు జడ్జిది, ఎలక్షన్ కమిషన్, వీళ్ళందరిది. అప్పుడే అవి కొంతవరకైనా ఇండిపెండెంట్ గా ప్రజల కోసం పనిచేస్తాయేమో ఒక ఆశ. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వంలో తప్పు చేసిన చర్యలు తీసుకుంటేమో ఒక ఆశ. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు డీజీపీని నువ్వు అనుకూలం ముందు పెట్టుకున్నాక నిన్ను అరెస్ట్ చేస్తాడు, నువ్వు తప్పు చేసినా. అప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? సో అంత దీర్ఘంగా ఆలోచించలేదు. అప్పుడు ప్రజలు మనం ఎన్నుకున్న నాయకులు మన కోసం పనిచేస్తారు అనుకున్నారు. సో అది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే. ఓకే.
సాది మిత్రులారా ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ నేను ఇక చదవ, ఎందుకంటే చాలా టైం ఇది మీకు కూడా లాంగ్ అయిపోయింది కదా, మీకు కూడా నాకు కూడా పనులు ఉంటాయి, మీకు కూడా పనులు ఉంటాయి, పడుకోవాలి లేకపోతే. సో తెలంగాణ శ్యామ్ అడుగుపల్లి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమిళనాడు చెప్పినావు చదివినా అంతేగా. విజయ్ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమిళనాడు విజయ్ తరహాలో కొత్త పార్టీ పెడితే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు, దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ సౌత్ లో చేసిన పని నార్త్ లో చేస్తే బీజేపీ ముక్తు భారత్ అవుతుంది, అప్పుడే భారతదేశం. పెట్టుకోండి బ్రదర్, ఎవడొద్దన్నాడు. తెలంగాణ శ్యామ్ చాలా మంది బీఎస్పీ ఉన్నది, తర్వాత ఆయన ఒక ఆయన ఊకే మాట్లాడతారు, ఆయన హిందీలో మాట్లాడతారు, ఆయన పేరు ఉంది ఏదో ఆయన పేరు మర్చిపోయిన ఆ పార్టీ పేరు. అట్లా చాలా ఉన్నాయి నార్త్ ఇండియాలో కూడా, మనకు తెలియకపోవచ్చు సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి, కానీ ఆల్రెడీ చాలా ఉన్నాయి. తమిళనాడులో ఎందుకు గెలిచింది ఏంటి అనేది ఇంకా మనకు తెలియదు. ఈ సినిమాల పిచ్చి అనేది ఆడ ఇద్దరు ఎక్కువ ఉన్నదో లేకపోతే మనకు తెలియదు. అక్కడ అది నిజంగా ఫెయిర్ ఎలక్షన్ జరిగినా మనకేం తెలియదు. ఓకే, దాన్ని ఇంకా తెలుసుకుందాం. సరే, అయినా సరే నువ్వు అంటున్నట్టుగా నువ్వు కానీ నీ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే నార్త్ ఇండియాలో కూడా పార్టీ పెట్టుకోండి. ఎవరు వద్దంటలేరు, ప్రజలు మీకు ఓట్లు వేస్తా అంటే ఏంగా వద్దంటలేరు. ఓకే, సాది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఇంకా చాలా ఉండొచ్చు కానీ నేను చదవా, ఎందుకంటే చాలా టైం అయిపోయింది కదా. 2 అంటే ఇక్కడ 2 అవుతుంది మధ్యాహ్నం. 2 అంటే ఎంత, 12:30, 12:30. సో కానీ మీకు పనులు ఉంటాయి, నాకు పనులు ఉంటాయి.